విద్యుత్ శాఖలోని ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ డివిజన్ కార్యాలయం వద్ద చేపట్టిన నిరవధిక సమ్మె 9వ రోజుకు చేరింది. కార్మికుల సమస్యలపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. కార్మికులకు విద్యా అర్హతను బట్టి కన్వర్షన్ చేయాలంటూ విలీనం కాని కార్మికులను టీజీఎస్, పీడీఎల్సీ అలాగే టీజీఎన్, పీడీఎల్సీ పరిధిలో పనిచేసే కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న పీ స్టేట్ కార్మికులకు జీవో నంబర్ 11 ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్లతో సమ్మె కొనసాగిస్తున్నారు. వారి సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె విరమించేది లేదన్నారు. మేము గత 30 సంవత్సరాలుగా విద్యుత్ సంస్థలో కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నాము. మేము 2017లో సంస్థలో విలీనమైనము. మాకు సంస్థలో విలీనమైనప్పటికీ సంస్థలో ఉన్నటువంటి సర్వీస్ రూల్స్ ఇవ్వకుండా స్టాండింగ్ ఆర్డర్ అనే పేరు పెట్టి మాకు బ్రిటిష్ కాలం నాటి చట్టాలను మాపై రుద్ది మా జీవితాలను అంధకారం చేశారు. మాకు ముఖ్యంగా మా డిమాండ్లు ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి ఆర్టిజన్ కార్మికులు ఎవరైతే ఉన్నారో 23,000 మంది కార్మికులను సంస్థలో ఉన్నటువంటి ఏపీఎస్బీ సర్వీస్ రూల్స్ వెంటనే అమలు చేయాలి. అలాగే విద్యార్హతను బట్టి కన్వర్షన్ చేయాలి. సంస్థలో గత 15 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి అన్మ్యాన్ కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు, వాళ్ళను కూడా సంస్థలో విలీనం చేయాలి. అలాగే పీసీరేట్ కార్మికులకు జీవో నంబర్ 11 ప్రకారంగా వేతనాలు చెల్లించాలి. అలాగే 2016 డిసెంబర్ 4 వరకు ఎవరైతే మిగిలిపోయిన కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో వాళ్ళను కూడా సంస్థలో విలీనం వాళ్ళను కూడా పాపం విలీనం చేయలేకపోయారు. అన్ని అర్హతలు ఉండి కూడా విలీనం చేయలేకపోయారు. ముఖ్యంగా మాకు గత కొన్ని సంవత్సరాలుగా పనిభారం అధికమవుతుంది. మా కార్మికులు కూడా రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్నారు. కొందరు రిటైర్మెంట్ అయినా కూడా వాళ్ళకు గ్రాట్యుటీ కూడా సరిగా వస్తలేదు. వాళ్ళ జీవితమే ప్రశ్నార్థకంగా మారింది. కాబట్టి మా బతుకులను మాకు ఏపీఎస్బీ రూల్స్ ద్వారా, కన్వర్షన్ ద్వారా, విలీనం ద్వారా మా బతుకులను వెలుగు నింపాలని మేము యాజమాన్యాన్ని, ఇటు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. కాబట్టి మా జేఏసీ రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఈ సమ్మెను ఇలాగనే కొనసాగిస్తామని మేము తెలియజేస్తున్నాము. మాకు ఎలాంటి నష్టం జరిగినా కూడా మా ఉద్యోగాలు పైన మానసికంగా హింసించడం ఏదైనా చేస్తే మాత్రము దీనికి పూర్తి బాధ్యత గవర్నమెంట్ భరించాల్సి వస్తుంది, ప్రభుత్వమే భరించాలి, యాజమాన్యమే భరించాలని మేము తెలియజేస్తున్నాం.